అమెరికా నేవీ చేతులెత్తేసిందే. ఇరాన్పై రెండో ప్రపంచ యుద్ధం తరువాత ఎన్నడూ చూడని స్థాయిలో అటాక్ చేస్తామన్న ట్రంప్ వెనుకడుగు వేయడానికి అసలు కారణం ఇదేనా? పరిస్థితి ఇలాగే కొనసాగితే ఇజ్రాయెల్ను కాపాడటం కష్టమవుతుందని అగ్రరాజ్య నౌకాదళం హెచ్చరించిందా? అందుకే తనకు ఇష్టం లేకపోయినా తప్పక బ్రేక్ ఇచ్చారా? మధ్యప్రాచ్య ఉద్రిక్తతలు కాస్త తగ్గుముఖం పట్టాయి. ఇరాన్పై సైనిక దాడి ప్రణాళికలను రద్దు చేసుకుంటున్నట్లు ట్రంప్ చెప్పుకొచ్చారు. కానీ అసలు కథ వేరే ఉందని అమెరికన్ మీడియా చెబుతోంది. ఇరాన్ నుంచి ఎదురవుతున్న ముప్పును చాలా కాలం ఎదుర్కోలేమని అమెరికన్ నేవీ ట్రంప్ కు స్పష్టం చేసినట్లుగా తెలుస్తోంది. అమెరికా యూరోపియన్ కమాండ్ చీఫ్ జనరల్ అలెక్సిస్ గ్రింకెవిచ్ పెంటగాన్ కు కీలక హెచ్చరికను జారీ చేసినట్లు అమెరికా మీడియా వెల్లడించింది. అదనంగా మరో డెస్ట్రాయర్ ను పంపించకపోతే ఇరాన్ నుంచి ఇజ్రాయెల్ ను పూర్తి స్థాయిలో కాపాడలేని పరిస్థితి తలెత్తుతుందని ఆయన చెప్పినట్లుగా సమాచారం. మధ్యధరా సముద్రంలో మకాం వేసిన అమెరికా యుద్ధ నౌకలు ఇరాన్ నుంచి ఇజ్రాయెల్ వైపు వస్తున్న మిసైళ్లను నిరంతరం కూల్చేస్తున్నాయి. అదే సమయంలో హౌతీల నుంచి దాడులను కూడా తిప్పికొడుతున్నాయి. మరోవైపు మధ్యప్రాచ్యంలోని అమెరికా స్థావరాలు లక్ష్యంగా జరుగుతున్న దాడులను కూడా ఎదుర్కొంటున్నాయి. నాటో బాధ్యతలు కూడా చూడాల్సి వస్తోంది. ఇరాన్ యుద్ధం నెలలుగా సాగుతోంది. అమెరికా నేవీ డెస్ట్రాయర్లు నిరంతరం క్షిపణులను అడ్డుకుంటున్నాయి. దీంతో నౌకలకు అవసరమైన మెయింటెనెన్స్ ఆలస్యమవుతోంది. సిబ్బందిపై కూడా భారీగా ఒత్తిడి పెరిగింది. దీంతో అందుబాటులో ఉండే యుద్ధ నౌకల సంఖ్య తగ్గుతోంది. స్పెయిన్లోని రోటా నేవల్ బేస్ నుంచి 5 అమెరికన్ డెస్ట్రాయర్లు పనిచేస్తున్నాయి. మరొకటి ఈ ఏడాదిలోనే చేరనుంది. ఈ పరిణామాల మధ్య ఇరాన్పై కొత్త సైనిక చర్యల ప్రణాళికలను తాత్కాలికంగా నిలిపివేశామని ట్రంప్ ప్రకటించడం ఆసక్తికరంగా మారింది. అధికారికంగా దీనికి వేరే కారణాలు చెబుతున్నప్పటికీ అమెరికా నౌకాదళ సామర్థ్యాలపై పెరుగుతున్న ఒత్తిడి కూడా ఈ నిర్ణయంపై ప్రభావం చూపిందా అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. అయితే దీనిపై అమెరికా ప్రభుత్వం అధికారికంగా ఇంకా స్పందించలేదు. అధికారులు మాత్రం ఇలాంటి అదనపు వనరుల కోసం కమాండర్లు తరచూ అభ్యర్థనలు పంపడం కొత్తేమీ కాదని చెబుతున్నారు. అమెరికా నేవీ వద్ద అత్యాధునిక యుద్ధ సామర్థ్యం ఉన్నప్పటికీ ఒకేసారి పలు ప్రాంతాల్లో మోహరింపులు, దీర్ఘకాలిక ఆపరేషన్లు, నౌకల నిర్వహణ అవసరాలు కలిసి ఒత్తిడిని పెంచుతున్నాయని రక్షణ విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటికే యుద్ధం కారణంగా అమెరికా దగ్గర మిసైళ్ల నిల్వలు భారీగా తగ్గిపోయాయి. ఇలా యుద్ధం సుదీర్ఘకాలం కొనసాగితే తాము చేతులెత్తేక తప్పదని ఇప్పటికే సైన్యం కూడా హెచ్చరించింది. మధ్యప్రాచ్య పరిస్థితులు మరింత దిగజారితే అమెరికా సైనిక వ్యూహంలో మార్పులు తప్పకపోవచ్చు అన్న అంచనాలు ఇప్పుడు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.